ఈ భూమండలం మీద వేలాది రకాల పాములు నివసిస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మనుషుల ప్రాణాలకు నిజమైన ప్రమాదం. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది పాము కాటుకు గురవుతున్నారు. అయితే అసలు ఏ పాము అత్యంత ప్రమాదకరమైనది, వాటిని ఎలా గుర్తించాలి, ఇంకా ఈ వీడియోలో భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాములను చూస్తే చాలా మందికి భయం వేస్తుంది, కానీ అన్ని పాములు విషపూరితమైనవి కావు. అయితే మన దేశంలో మాత్రం కొన్ని పాములు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ వీడియోలో ఏ పాము ఎంత ప్రమాదకరమో, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయో తెలుసుకుందాం. అయితే మన దేశంలో 4 రకాల పాములు అత్యంత ప్రమాదకరమైనవిగా చెప్పుకుంటారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇండియన్ కోబ్రా లేదా నాగుపాము, అలాగే త్రాచుపాము అని కూడా మనం పిలుచుకుంటాం. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు ఈ పాము గురించి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా ఈ పాము పొలాల్లో కనిపిస్తుంది. ఈ త్రాచుపాము సాధారణంగా 1 నుండి 2 మీటర్ల పొడవు పెరుగుతుంది. ఈ పామే భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాము. అయితే ఈ పాముకి ఏదైనా ప్రమాదం అనిపిస్తే ముందుగా ఆ పాము తన పడగ విప్పి హెచ్చరిస్తుంది. తనకు ప్రమాదం అనిపించినప్పుడే ఈ పాము కాటు వేయడం జరుగుతుంది. మన భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ పాము కనిపిస్తుంది. అయితే ఈ త్రాచుపాము నివాస స్థలాలు ఎక్కువగా పొలాలు, అడవులు, అయితే చిన్న చిన్న గ్రామాలు, అప్పుడప్పుడు నగరాల్లో కూడా కనిపిస్తుంది. ఈ త్రాచుపాము పంట పొలాల్లో ఉండే ఎలుకలను, కప్పలను, చిన్న చిన్న పాములను ఆహారంగా తీసుకుంటుంది. అయితే ఈ త్రాచుపాము విషయంలో న్యూరోటాక్సిన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ న్యూరోటాక్సిన్ అనే విషయం వల్ల ముందుగా కరిచిన వ్యక్తి నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా కొంతమేర సైటోటాక్సిక్ అనే పదార్థం ఉండటం వల్ల కూడా ఇది కరిచిన వ్యక్తి యొక్క రక్తంలోని కణాలను కూడా దెబ్బతీసే గుణం ఉంటుంది. అయితే ఈ న్యూరోటాక్సిన్ అనే విషయం నరాలు మరియు కండరాలు మధ్య ఉండే సంబంధాన్ని కూడా అడ్డుకుంటుంది. అలాగే ఈ పాము కరిచిన చోట కణజాలాన్ని దెబ్బతీస్తుంది, వాపు మరియు నొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా గుండె కండరాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే త్రాచుపాము కరిచిన తర్వాత కొద్దిసేపటికి కళ్ళు మూసుకుపోవడం, మాట తడబడటం, గుడక మింగడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాపాయం సంభవించవచ్చు. అలాగే నాగుపాము కరిచిన వెంటనే 1 గంటలోపు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే యాంటీ స్నేక్ వెనం అందించి ప్రాణాలను అయితే కాపాడుకోగలం. ఇక రెండవ పాము గురించి మాట్లాడుకున్నట్లయితే కట్లపాము. ఇది భారతదేశంలో ఉన్న 4 విషపూరిత ప్రాంత పాములలో ఒకటిగా పిలువబడుతుంది. ఈ కట్లపాము నల్లటి రంగులో ఉండి శరీరానికి అడ్డంగా తెల్లటి చారలతో ఉంటుంది. అయితే ఈ కట్లపాము సుమారు 3 నుండి 4 అడుగుల వరకు పెరుగుతుంది. అయితే ఈ పాము ఎక్కువ లావుగా ఉండకపోయినా దీని విషయం మాత్రం త్రాచుపాము విషయం కంటే 15 రెట్లు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కట్లపాము విషయంలో ప్రీ సినాటిక్ న్యూరోటాక్సిన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల నరాల మధ్యలో కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఈ పాము కాటు వేసినప్పుడు నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కరిచిన చోట మంట కానీ బొబ్బర్లు రావడం కానీ ఇదేమీ ఉండదు. ఈ పాము కాటు వేసిన చోట కూడా కంటికి కనిపించినంత చిన్న ఘాట్లు ఉంటాయి. అయితే ఈ కట్లపాము కాటికి గురైన వ్యక్తి ముందుగా పక్షవాతానికి గురై తర్వాత శ్వాస ఆడక మరణిస్తారు. ఈ కట్లపాము ఎక్కువగా రాత్రిపూట నేల మీద పడుకున్నప్పుడు మనుషులను కాటు వేయడం జరుగుతుంది. అలా కాటు వేసిన వ్యక్తి నిద్రలోనే మరణించడం జరుగుతుంది. అందుకనే ఈ కట్లపాముని అందరూ సైలెంట్ కిల్లర్ అని పిలుచుకుంటారు. ఈ కట్లపాము రాత్రిపూట మాత్రమే ఆహారం కోసం బయటకు వస్తుంది. ఈ పాము ఎక్కువగా రాళ్ళు ఉన్న చోట, అలాగే కట్టెలు, పుట్టలలో, అలాగే పాత ఇంటి మూలల్లో ఉండటం జరుగుతుంది.
ఇక మూడవ పాము గురించి మాట్లాడుకున్నట్లయితే రసల్ వైపర్ లేదా రక్త పింజరం అని పిలుస్తారు. ఈ రక్త పింజరం అనే పాము లావుగా బలంగా ఉండి గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉండటం జరుగుతుంది. ఈ పాము శరీరం మీద నల్లటి మచ్చలు ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే గుమ్మడి గింజల ఆకారంలో ఉంటాయి. ఈ పాము సుమారు 4 నుండి 5 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ రక్త పింజరం పాములో హిమోటాక్సిక్ అనే విషం ఉంటుంది. ఈ పాము విషం రక్తనాళాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రక్త పింజరి పాము కరవటం వల్ల రక్తం గడ్డకట్టే వ్యవస్థని పూర్తిగా దెబ్బతీసి శరీరంలో అంతర్గత రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. అయితే ఈ పాము విషం వల్ల శరీరంలో కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. ఈ పాము చాలా దూకుడు స్వభావం కలిగి ఉండి వెంటనే కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ పాము ఎక్కువగా పగటిపూట మరియు సాయంత్రం వేళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రక్త పింజర పాము వ్యవసాయ పొలాల్లో ఎలుకలను తిని బ్రతుకుతుంది. అంతేకాదు భారతదేశంలో పాము కాటు మరణాలలో ఈ రక్త పింజరి పాము కాటు వల్ల చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఈ పాము కరిచిన చోట తీవ్రమైన నొప్పి, బొబ్బర్లు, వాపు కనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ముక్కు నుండి రక్తం కారడం, అలాగే మూత్రంలో కూడా రక్తం రావడం జరుగుతుంది. ఈ పాము కరిచిన గంటలోపే కరిచిన వ్యక్తికి చికిత్స అందించకపోతే 1 గంటలోపే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. ఈ రక్త పింజరి పాము ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కనిపిస్తుంది. ఇక 4వ అత్యంత విషపూరితమైన పాము సౌత్ స్కాల్డ్ వైపర్ అంటే రంప పాము అని పిలుస్తారు. ఈ పాము చాలా చిన్నగా ఉంటుంది. ఈ రంప పాము గోధుమ లేదా బూడిద రంగులో ఉండి దీని ఊపు మీద తెల్లటి ఆకారంలో గుర్తులు ఉంటాయి. అలాగే తల మీద బాణం లాంటి గుర్తు కూడా ఉంటుంది. అయితే ఈ పాము తనకు ప్రమాదం అనిపిస్తే తన శరీరాన్ని సి ఆకారంలో ఉంచి ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ పాము విషంలో హిమోటాక్సిక్ అనే పదార్థం ఉండటం వల్ల ఈ పాము విషం అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాము కరిస్తే శరీరంలో అంతర్గత స్రావం కలుగుతుంది మరియు కిడ్నీల మీద కూడా ఈ పాము విషం యొక్క ప్రమాదం ఉంటుంది. అయితే ఈ పాము చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. ఈ పాము ఎక్కువగా ఇసుక ప్రాంతాల్లో, అలాగే ఎక్కువ రాళ్ళు ఉన్న చోట నివసిస్తుంది. ఈ పాము చిన్నగా ఉండటం వల్ల దీనిని వెంటనే గుర్తించలేము. ఈ పాము కరిచిన చోట వాపు, నొప్పి కలుగుతుంది. అలాగే చిగుళ్ళ నుండి, ముక్కు నుండి రక్తం కారడం జరుగుతుంది. ఈ పాము విషం వల్ల కరిచిన వ్యక్తికి చికిత్స ఆలస్యం అయితే మరణించే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ పాము ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భారతదేశంలోని చాలా మంది రైతులు పాము కరిచిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందించకుండా పసరు తాగటం వల్ల విషం విరుగుడవుతుందని, అలాగే కొన్ని మంత్రాల వల్ల కూడా పాము కరిచినా ఏమి కాదని నమ్మి వారి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ వీడియోలో చెప్పిన పాముల్లో మీకు అత్యంత ప్రమాదకరంగా అనిపించిన పాము ఏదో కామెంట్ చేసి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.